అమ్మ వసు, నీకేం కాలేదు కదమ్మా? నీకు బెయిల్ వచ్చింది కదా? కండిషనల్ బెయిల్ వచ్చింది బావగారు. హాస్పిటల్కి వెళ్ళి మేడం గారిని చూసి వస్తున్నాం. మేడం గారికి ఎలా ఉందమ్మా? ఇంకా స్పృహలోకి రాలేదన్నయ్య. టైం పడుతుందని చెప్పారు. మేడం గారు కోలుకునే వరకు ఆఫీస్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆఫీస్ ఇప్పుడు మన చేతిలో లేదభి. అంతా చలపతి ఇష్టారాజ్యం అయిపోయింది. హారికని మేనేజర్ చేశారు. మీరు లోపలికి వెళ్ళకపోవడమే మంచిది. అంతా చలపతి ఇష్టం ఎలా అవుతుంది బావగారు? తన సంగతి తేలుద్దామనే వచ్చాను. రండి. దీనికి అప్పుడే బెయిల్ వచ్చిందా? పోలీసులకు అసలు బుద్ధి లేదు. వసూకొచ్చిందేంటి? నా పోస్ట్ ఉంటుందా పోతుందా? ఏంటి మాజీ మేనేజర్ గారు ఇలా వచ్చారు? మాజీ మేనేజర్ ఏంటి? మీ శ్రీవారు మీకేం చెప్పలేదా మేడం? ఏంటి మాజీ వాచ్మెన్ గారు, మీ శ్రీమతి గారికి ఏం చెప్పలేదా? నాకు ఆయన ఏం చెప్పాలి? నిన్ననే మేనేజర్ పోస్ట్ నుంచి మిమ్మల్ని తీసేశాను. నన్ను తీసేయడానికి మీరెవరు? ఈ కంపెనీకి ఆపద్ధర్మ చైర్మన్ని. ఆ పోస్ట్ మీకెవరిచ్చారు? ఇది మా అన్నగారి కంపెనీ. ఆయన పోయాక మా వదిన చైర్మన్ అయ్యారు. మా వదిన సిక్కై హాస్పిటల్లో ఉంది కాబట్టి నేను తాత్కాలిక చైర్మన్ అయ్యాను. మేడం గారు సిక్ అయితే ఆవిడ వారసులు ఆనందో వైశ్యనో తాత్కాలిక చైర్మన్ అవుతారు, కానీ మీరెలా అవుతారు? వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు. వదిన తర్వాత వాళ్ళ గార్డియన్ని నేనే. మేడం గారు ఇంకా బతికే ఉన్నారు చలపతి గారు. మీ ఇష్టానికి పోస్ట్ తీసుకోకూడదు. ఇది మా కంపెనీ, నా ఇష్టం. అడగడానికి మీరెవరు? అయినా నిన్న నువ్వే అన్నావు కదా నేనే రిజైన్ చేస్తాను అని. మళ్ళీ ఎందుకు వచ్చావు? మేడం గారి కోసం వచ్చాం. ఆ మేడంనే మోసం చేశారు మీరు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మేడం గారి సంతకం ఫోర్జరీ చేసి 50 లక్షలు కొట్టేశారు. అలా అని మీరే ఒప్పుకుని అరెస్ట్ అయ్యారు కూడా. చూడండి, అదంతా మేడం గారి కోసమే వసు గారు చేశారు. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. రేయ్! ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మేడం గారి మీద ఉన్న గౌరవంతో వసు గారు కేసు తన మీద వేసుకున్నారు. మేడం గారిని కాపాడడం కోసం రిస్క్ తీసుకున్నారు. ఇంకొకసారి వసు గారిని చీటర్, ఫ్రాడ్ అన్నావంటే నుంచున్న చోట చంపేస్తాను. ఈ కోపమే, ఈ పొగరే మీ ఇద్దరి జాబులు ఊడిపోయేలా చేశాయి. మాది పొగరు కాదు, నిజాయితీ. ఆనంద్ దొరికితే అన్ని విషయాలు బయటికొస్తాయి. ఆనంద్ని ఇరికించిన ఆ క్రిమినల్ని పట్టుకుంటాం. వాడు ఎవడైనా సరే శిక్ష వేయిస్తాం. అయితే అప్పుడు ఆఫీస్కి రండి. అప్పటి వరకు నా దృష్టిలో మీరు నేరస్తులే. అసలు నేరస్తుల్ని పట్టించిన తర్వాతే ఆఫీస్కి వస్తాం. మా నుంచి ఆ నేరస్తుడు తప్పించుకోలేడు. పదండి. ఇప్పటి వరకు డౌట్ మాత్రమే ఉంది. అది నిజమని తేలితే అప్పుడు చూపిస్తాను నా నిజమైన పొగరంటే ఏంటో. పదండి వసు గారు.
నా పోస్ట్ సేఫ్. నన్ను కాదని దాన్ని మేనేజర్ని చేశాడు. నా రాజాకు ఈ అవమానం జరగాల్సిందే. వీళ్ళకి నేనంటే ఏంటో చూపించాలి. వదినను చంపేసి ఆ తర్వాత వీళ్ళంత ఇప్పుడు నిజం చెప్పాల్సిన అవసరం లేదు అఖిల్. అసలు నేరస్తులు త్వరలోనే దొరుకుతారు. అప్పటి వరకు నోరు విప్పకు. ఈ కేసులో అఖిల్ కూడా సంబంధం ఉందా వసు? వీడి ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? లేదన్నయ్య, ఇందులో అఖిల్ తప్పేం లేదు. మరి అఖిల్ ఏదో నిజం గురించి చెప్తున్నాడు. అన్ని నిజాలు అసలు నేరస్తుడు చెప్తాడక్క. అఖిల్కి ఇందులో భాగం లేదు. నిజంగా మా ఆయనకి ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు ఏదేదో ఊహించుకోకండి. మా ఆయన ఏ తప్పు చేయలేదు. అఖిల్ తప్పు చేయలేదు సరే, నువ్వు చేసిందేంటి హారిక? వసు స్థానంలో నువ్వు మేనేజర్ ఎలా అవుతావు? నేనేమి వసు అక్క ప్లేస్ ని బలవంతంగా లాక్కోలేదే. చలపతి గారే వసు అక్కని జాబ్ నుంచి తీసేశారు. ఆ జాబ్ నాకిచ్చారు. ఆ వెదవిస్తే నువ్వు తీసుకుంటావా? ఆ పోస్ట్ నీకొద్దని నేను చెప్పాను కదా. నా మాట ఎందుకు వినలేదు నువ్వు? పెద్ద పోస్ట్ ఇస్తుంటే నేనెందుకు వద్దనాలి? నేను అడగకుండానే ప్రమోషన్ ఇచ్చారు. అదే ప్రమాదం అమ్మా. కష్టపడకుండా వచ్చింది మంచిది కాదు. అదే నేను చెప్పానురా, ఇది వింటేగా. మేనేజర్ పోస్ట్ వచ్చిందని తెగ సంబరపడిపోతోంది. వసు అక్కకి మేనేజర్ పోస్ట్ వచ్చినప్పుడు మీరందరూ ఇలాగే అపోజ్ చేశారా? ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వదినకు తన అర్హతను బట్టి ఆ జాబ్ వచ్చింది. అంటే నాకు అర్హత లేదా? వసు అక్క గ్రాడ్యుయేట్ అయితే నేను కూడా గ్రాడ్యుయేట్ని. వసు అక్క కన్నా నేనే తక్కువ? అనుకీర్తి, ఏంటలా ఉన్నారు? మీరెందుకు డల్గా ఉన్నారో నాకు తెలుసు. పండగ రోజు బొమ్మల కొలువు పెట్టలేకపోతున్నారని ఫీల్ అవుతున్నారు కదా? మీ ఇద్దరికి సారీ. మీకు బొమ్మలు కొనివ్వడానికి నేను టీ స్టాల్లో పనిచేసి డబ్బులు సంపాదించాను. కానీ మమ్మీని స్టేషన్ నుంచి విడిపించడానికి లాయర్ అంకుల్కి మనీ ఇవ్వాల్సి వచ్చింది.